ఎలాగో అలాగా హంపి క్షేత్రం దగ్గరికి వచ్చేసాము భయ్యా. ఫీజుతో ఒక ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చింది. ఇగో మా కూరలు అయితే గబగబా ఉరుకుతూనే ఉన్నారు, చైర్లో కూర్చుంటూనే ఉన్నారు. కొద్దిగా ఎండ కొడుతున్నది. వాటర్ బాటిల్ కోసము ఇద్దరు వెళ్ళారు, వాళ్ళ కోసం వెయిటింగ్. వచ్చేస్తూనే ఉన్నారు ఇద్దరు. రండి రండి. వెహికల్ అయితే మూవ్ అయింది భయ్య. శిలలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. అందరైతే ఆనందంలో మునిగిపోయారు శిలలు చూస్తూ. అసలు ట్విస్ట్ ఏంటంటే ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు, గోపురం మాత్రమే తెలుసు. ఈ ప్లేస్ చూడడానికి 50 రూపీస్ పర్ హెడ్. టికెట్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళాం భయ్య. మంచిగా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. లోపలికి వెళ్ళేసరికి అయితే ఎండ బాగా కొడుతుంది, కాళ్ళు కాలుతున్నా కూడా ఏకశిల విగ్రహం చూస్తూ అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. అందరూ సంతోషంగా పిల్లలు రాళ్ళతో రప్పలతో ఆటపాటలు ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. అన్ని పనులు వదిలేసుకొని ఇయర్లీ వన్స్ టైం పిల్లలతో ఎంజాయ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది కర్ణాటక టూర్. ఇటువంటి టూర్లు అందరూ వెళ్ళాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హంపి ఏకశిల వ్రతము ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా. జ్ఞాపకాలే మై మరకు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే మృత్యుకు, జ్ఞాపకాలే ఓదార్పు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే, పూచే పూలలో నీ నవ్వులు జ్ఞాపకమే. తూర్పు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే. తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం, చిలక మొక్కులా నీ అలక జ్ఞాపకం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదరో నిదురించే కథలెన్నో కదిలే.